మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. 27వ కార్పొరేటర్ చింతాకు అనిల్ మరియు చింతాకుల సునీల్ గోవిందాల గుట్టను సెటిల్మెంట్ల అడ్డాగా మార్చారు. గుడికి వచ్చిపోయే భక్తులకు ఆటంకం కలుగుతుందని ప్రశ్నించేందుకే మాపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆలయ ప్రధాన అర్చకులు వారి యోగుల శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడారు. నిన్న రాత్రి గోవిందరాజుల గుట్టపై ఆలయం తాళాలు పగలగొట్టి ఆలయంలో జగన్నాథం రాము మద్యం సేవించి పూజలు నిర్వహిస్తుండగా నేను నాతోటి అర్చకులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు వరియోగుల శ్రీనివాస స్వామి. నేను గోవిందలగుట్ట ప్రధానార్చకుని. గత 30 సంవత్సరాల నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి సేవలో తరిస్తున్నటువంటి నేను మరి గత ఒక 5-6 మాసాల నుండి నా ఆరోగ్యం సరిగా లేనందున నేను లీవ్లో ఉన్నాను. నిన్ననే నేను మళ్ళా నా వృత్తిలో జాయిన్ అవుతూ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత గారికి ఈఓ గారికి కూడా తెలియడం జరిగింది. అయితే ఇక్కడ గోవిందాల గుట్టకాడ గతంలో చింతాకుల సునీల్, చింతాకుల అనిల్ గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మరి వారు పెత్తనం చెలాయిస్తూ మా గోవిందాల గుట్టను ఒక సెటిల్మెంట్ అడ్డాగా మార్చి మా గుట్ట చుట్టూ 15/2 సర్వే నెంబర్లో 5 ఎకరాల 25 గుంటల భూమిలో కూడా దేవస్థానం భూమి ఉన్నది. ఈ మధ్యనే దాన్ని రెవెన్యూ, ఆర్డీఓ, దేవాదాయ శాఖ అధికారులు సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి మీ ఇండ్లు పోతాయి, మీ జాగాలు పోతాయని కూడా వారి దగ్గర నుండి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నటువంటి చింతాకుల సునీల్, అనిల్ మరి ఇదేమిటని ప్రశ్నించినందుకు గత 2 మాసాల కిందనే నా తోటి అర్చకుడైనటువంటి వరియోల మురళీకృష్ణను, వరియోల ప్రసాద్పై దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది కంప్లైంట్. అది కాకుండా గతంలో కూడా నాపై కొంతమంది నా తోటి అర్చకులను పెట్టుకొని నాపై చెడు ప్రచారం చేస్తూ కూడా వారు గతంలో చేయడం వల్ల దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. నిన్న మరి వృత్తిలో నేను మళ్ళా జాయిన్ అయిన సందర్భంగా నిన్న నా కార్యక్రమం మేము అందరూ అర్చకులం అక్కడ అభిషేకాలు చేస్తున్న క్రమంలో మరి గోవిందాల గుట్ట పైన మరి కొందరి అర్చకులను ఉసికోల్పుతూ ఆలయానికి సంబంధం లేని అర్చకులతోటి నిన్న గుట్టపైన తాళాలు పలగొట్టించడం జరిగింది. ఎవరు పలగొట్టిండు? చింతాకుల అనిల్ కుమార్, చింతాకుల సునీల్ ప్రోద్బలంతో మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళములను పలగొట్టడం జరిగింది. మేము వెంటనే 100కు ఫోన్ కొట్టి అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాలు పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను కూడా మరి తస్కరించిన దొంగతనం జరుగుతున్నది, తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి 100 గుట్టకనే వాళ్ళు కానిస్టేబుల్ రావడం జరిగింది. మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి అయ్యా ఇక చూడండి అనగానే అప్పటికే అక్కడ విధులు ఆ తాళాలు పలగొట్టి ఆ గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం సేవించి ఉండడం, ముఖ్యంగా ఆ కానిస్టేబుల్స్ అయ్యా మీరు అర్చకులై ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజ చేసే తప్పు కదా అని అంటున్న క్రమంలో మరి ఇంతలా స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మరి వారి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల సాగర్ అనే వ్యక్తి ఇచ్చేసి గుట్టపైకి వచ్చి మీతోటి చింతాకుల అనిల్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడతారంట నా కానిస్టేబుల్కు ఫైర్ కోసం మరి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మా పైన కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మాల సాగర్ గారు మా పైన కూడా గుట్టపైన దుష్భాషలు ఆడుతూ మీరెవరు, మీకు అసలు సంబంధమే లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది. మేము ఈ కానిస్టేబుల్ని తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుధా పలగొట్టడం జరిగింది. అవి పలగొట్టిన వ్యక్తి కొన్ని ఆభరణాలు అక్కడి తస్కరించే క్రమంలో మరి మేము కానిస్టేబుల్ చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్, అతన్నే దిద్ది అంటారు. ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి
అక్కడ కింద ఉన్న ఉత్సవమూర్తి ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది. దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది. అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకుపోయి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎంక్వైరీ చేయించడం జరిగింది. పిదప మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.